स्वलं कृता भुक्तवन्तः स्वनुलिप्ताः सुवासनः प्रदक्षिणांश कुरुता गो विप्रानल पर्वतान्। మీరందరూ తృప్తి తీరగా భుజించిన పిమ్మట ఉత్తమ వస్త్రములను ధరించి చక్కగా అలంకరించుకొని దేహములకు చందనాదులను అలదుకొని పిదుప గోవులకు బ్రాహ్మణులకు యజ్ఞాగ్యులకు గోవర్ధన పర్వతమునకు ప్రదక్షిణము కావింపుడు. ఇక్కడ భగవంతుడు పిదుప ఏం చేయాలా, నిన్న గోవర్ధన పూజ చేసిన తర్వాత యజ్ఞం చేయమని చెప్పారు. తర్వాత బ్రాహ్మణులకి భోజనాలు పెట్టమని చెప్పారు. తర్వాత బ్రాహ్మణులకి కానుకలు ఇవ్వమని చెప్పారు. తర్వాత మీరు భుజించండి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. తర్వాత ఈవెన్ జంతువులకు కూడా ప్రసాదాన్ని పెట్టమని చెప్తున్నారు. తర్వాత బ్రాహ్మణులకి యజ్ఞము చేసినటువంటి వారికి ప్రత్యేకించి గిరిగోవర్ధనానికి ప్రదక్షిణ చేయమని చెప్తున్నారు. ఇక్కడ మన సాంప్రదాయంలో ఏంటి అంటే, ఏ నియమం పెట్టినా కానీ దాని వెనకాల ఒక సైన్స్ ఉంటుంది. మనకేంటి అంటే ఉదయంతో నిద్రలేయంగానే స్నానాలు ఆచరించి పూజ చేసుకొని తర్వాత ఏ కార్యక్రమం అయినా మొదలు పెట్టాల. ఆ పద్ధతి పెట్టకపోతే పూజ చేయాలి కాబట్టి మనం స్నానం చేస్తాం. ఇప్పుడు పూజ చేసే వాళ్ళ సంఖ్య లేదు సమాజంలో. అందువల్ల పూజ చేయడం లేదు కాబట్టి ప్రాతకాలంలో స్నానం చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. చాలామంది మీకు తెలుసో తెలియదు, మనం అంటే భక్తులు రెగ్యులర్గా స్నానం చేస్తాం. చాలామంది రోజు స్నానం చేసేవాళ్ళు కూడా ఉండరు. దానివల్ల సైంటిఫిక్గా కూడా మీరు చూసుకుంటే రకరకాల అనారోగ్యాలకి కారణమవుతుంది. ఎందువల్ల అంటే మనం నిద్రించినప్పుడు శరీరంలో ఏమవుతుంది అంటే, శరీరాన్ని భగవంతుడు ఎంత చక్కగా ఆయన సృష్టించాడంటే అది దానంతట అది శరీరంలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ సరిదిద్దుకుంటుంది రాత్రి మనం నిద్రించినప్పుడు. అంటే నిద్రలో మనకు తెలియకుండానే రిపేర్ సెక్షన్ జరుగుతుందన్నమాట. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అది శరీరం భగవంతుడు ఎట్లా అమర్చాడంటే దానంతట అదే అది క్యూర్ చేసేసుకుంటుంది. ఆ క్యూర్ చేసుకునే విధానంలో కొంత వ్యర్థాలు శరీరం నుంచి బయటకు వస్తాయి. కళ్ళల్లో నుంచి, రోమరంధ్రాల్లో నుంచి, అన్నిట్లో నుంచి కూడా. మనం ఉదయంతో ప్రాతకాలంతో లేయగానే స్నానం చేస్తే అవన్నీ పోతాయి. నువ్వు స్నానం చేయకుండా అట్టే ఉంటే మళ్ళీ ఈ శరీరంలోకి వెళ్తాయి. ఏదైతే వ్యర్థం బయటకు వచ్చిందో అది మళ్ళీ శరీరంలోకి వెళ్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మానవాళి ప్రాపంచిక ప్రపంచంలో ఉన్నప్పుడు సుఖించడానికి, తర్వాత మోక్షాన్ని పొందడానికి రెండు రకాలుగా కూడా ఉపయోగపడేటువంటిదే సనాతన ధర్మం అన్నమాట. ఇక్కడ ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది.
చాలా మందికి అర్థం కాదు. ఏమయ్యా, రోజు ఆధ్యాత్మికంగా ఉండండి. ఆధ్యాత్మికంగా ఉంటే ఏమవుతుంది? నీ స్ట్రెస్ అంతా పోతుంది. నీ స్ట్రెస్ అంతా పోతుంది. ఆధ్యాత్మికంగా లేకపోతే, ఇప్పుడు మీరు గమనించండి, మనం భక్తులుగా ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఏదన్నా మనకు కూడా ఈ ప్రపంచంలో భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి దుఃఖాలు వస్తాయి, కలతలు వస్తాయి, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. సో అటువంటి పరిస్థితుల్లో మనం జస్ట్ ప్రభుపాదుల వారి పుస్తకం తీసుకోవడమో, లేకపోతే ఏదైనా ప్రవచనం వినడమో, లేకపోతే ఒక మాల జపం చేయడమో చెయ్యంగానే ఏమవుతుంది? ఇదంతా కూడా దిగిపోతుంది, స్ట్రెస్ దిగిపోతుంది. ఇంతకు ముందు రోజుల్లో మన పూర్వీకులు అదే చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? సాయంత్రం పని పాట ఉద్యోగం అంతా వ్యాపారమో ఏదో చేసుకున్న తర్వాత సాయంత్రం అయితే గుడికి వెళ్ళేవాళ్ళు. గుడిలో ఏం జరిగేది? భజన, కీర్తన, ప్రవచనం ఇవన్నీ జరిగేది. ఆ ప్రవచనంలో వాళ్ళు ఏదైతే మనసులో కలత ఉందో దానికి సమాధానం ప్రవచనంలో వచ్చేస్తుంది. నాకెంతమంది చెప్పారు ప్రవచనంలో, గురుగారు ఈరోజు మేము ప్రవచనంలో వచ్చి కూర్చున్నాం, చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాము, నాకు రావాల్సిన సమాధానం వచ్చేసింది, ప్రశాంతంగా వెళ్ళాను ఇంటికి అని చెప్పి. ఒక్కోసారి సంబంధం లేని సబ్జెక్టు, ఇక్కడ ఉండే సబ్జెక్టు కాకుండా మాట్లాడతాం మనం. అది మనకు సంబంధం లేకపోయినా కూర్చొని వినేవాడికి ఎవరికో ఒకటికి సంబంధం ఉంది దాంతో, ఆడి మైండ్ క్లియర్ అవ్వాలి. అందుకని పరమాత్మ పలికిస్తున్నాడు, అది పరమాత్మ పలికిస్తున్నాడు. సో ఇది మన పూర్వీకులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి జీవిత విధాన శైలి అన్నమాట. దానివల్ల అందుకనే నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఆధ్యాత్మిక చింతనలో నీ జీవితాన్ని ఉంచుకుంటే ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా కూడా నువ్వు రక్షింపబడతావు. ఆర్థికంగా ఇప్పుడు మనం చూడండి, భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి మనకు అనవసరమైనటువంటి ఖర్చులు ఉండవు. సినిమాలకు పోవాలా, షికార్లకు పోవాలా, హోటళ్లకు పోవాలా, తినాలా, తాగాలా, ఇటువంటివే ఉండవు. సో జీవితానికి అవన్నీ ఉన్నోడికే అనవసరమైన ఖర్చులు, అవన్నీ ఎక్కువ డబ్బులు కావాలి వాడికి. అవేమీ లేకపోతే ఏముంది చెప్పండి? నేను ఇంతకుముందు చెప్పాను, ఒక భక్తుడు ఒక ఆయన పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఏర్పాటు చేసేవాడు అనమాట. ఒక్కడే ఖర్చు పెట్టుకొని లక్షలు ఖర్చు పెట్టి 3 రోజులు ప్రోగ్రాము, ఉపన్యాసం అది ఏర్పాటు చేసేవాడు తమిళనాడులో. నేను అడిగేవాడిని అనమాట, ఒక్కడే ఇంత ఖర్చు పెట్టుకుంటున్నావు, ఏమయ్యా నీకు ఇబ్బంది ఏం లేదా అన్న. అతను చెప్పేవాడు, స్వామి నేను ఈ మార్గంలోకి రాకముందు రోజుకొక పెట్టె 2 పెట్టెలు కాల్చేసేవాడిని, వారానికి 3-4 అయిపోయేటివి, నేను ఒక్కడే కాదు, తాజెడ్డా కోతి వనం ఎలా చేర్చినట్టు వాళ్ళ స్నేహితులందరితో కూర్చొని చేసేవాళ్ళం ఇవన్నీ. సో ఇప్పుడు భక్తిలోకి వచ్చిన తర్వాత ఆ ఖర్చులన్నీ నాకు ఇప్పుడు ఏంటి అంటే, నేను ఉద్ధరింపబడ్డాను కదా, ఈ డబ్బులు చెడుకు ఉపయోగించేది ఇటువంటి సత్సంగానికి ఉపయోగించి ఇంకా నలుగురికి మార్గంలోకి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేయాలని చెప్పి ఖర్చు పెడతా ఉన్నాను అని చెప్పాడు. సో ఈ మార్గం ఏంటి అంటే ఆర్థికంగా, మానసికంగా ఎప్పుడు ఎన్ని టెన్షన్లోనే ఉండండి, మీరు భజనలో కూర్చోండి, ప్రవచనంలో కూర్చోండి, అవన్నీ కూడా పోతాయి, అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో ప్రశాంతత మనకు చేకూరుతుంది. సో మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు లేకపోతే ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుంటుంది, ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇప్పుడు అందరికీ ఆరోగ్యం చెడ్డానికి కారణం ఏంటి అంటే, వాడికి 24 గంటలు అనవసరమైన ఖర్చులు పెంచుకొని, ఈఎంఐలు పెంచుకొని, అది చేసుకొని, నెల మొదటి వారం వచ్చేసరికి ఓఎమ్మో ఈఎంఐ ఇది కట్టాలా, అది కట్టాలా, నిద్ర పట్టట్లేదు, దానికి ఎడ్ చేయాలి, దీనికి ఎడ్ చేయాలి, డబ్బులు అది ఇది ఇది. నువ్వు ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు లేవనుకోండి, అసలు ఆలోచనే లేదు కదా. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, మానసికంగా వచ్చేటువంటి ఏ కష్టమైనా కానీ ఆధ్యాత్మిక చింతనలో, ప్రవచనాలు వీటన్నిటిలో పాల్గొనడం వల్ల నీకేంటి అంటే ప్రశాంతమైనటువంటి ఇది ఉంది. ఆ ప్రశాంతమైనటువంటి ఇది ఉంటే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ లోడ్ ఉంటే ఇక్కడ లోడ్ పడుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా వెహికల్లో పోయేటప్పుడు అప్పులో ఎక్కుతున్నారనుకోండి, అప్పు ఎక్కుతున్నప్పుడు ఎక్సలేటర్ తొక్కాలా, అది అరుస్తుంది అనమాట. అట్లాగే ఇక్కడ లోడ్ ఉంటే
అప్ ఎక్కినట్టే, అప్పుడు హృదయం మీద లోడు పడుతుంది, హార్ట్ పంపింగ్, దాని మీద భారం అవుతుంది. అదే ఇక్కడ ప్రశాంతంగా ఉంటే ఈడ కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మానసికంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇక్కడ బరువుగా ఉన్నట్టు ఫీల్ వస్తుంది. అవునా కదా చెప్పండి? ఇక్కడ బరువుగా ఉన్న ఫీల్ ఎందువల్లంటే అక్కడ ప్రెషర్ ఎక్కువ పడతా ఉంది. సో అదే ఆధ్యాత్మిక చింతన ఏం చేస్తుంది అంటే, ఎంత పెద్ద కష్టంలో ఉన్నా కానీ ఆ ప్రవచనాలు, ఆ తత్వము, ఇదంతా కూడా మనకు ప్రశాంతతనిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, నీ మనసు, హృదయం ఇవన్నీ ప్రశాంతంగా ఉన్నాయనుకోండి, రోగాలేం రావు. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా నువ్వు సంఘంలో మంచిగా ఉన్నావు అనుకోండి, నీ గౌరవం ఉంటుంది సంఘంలో. ఇప్పుడు మీ ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు కొన్ని రోజులు మొదట చూశారు, ఏనైంది అయిపోయాడు నామాలు గేమాలు పెట్టుకోనని. తర్వాత ఇప్పుడు చూడంగానే హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ గురుగారు, హరే కృష్ణ స్వామి. సంఘంలో ఎంత గౌరవం. అదే తాగుబోతాడు ఉంటాడు, అది తాగేసినప్పుడు పిచ్చి పిచ్చిగా చేస్తాడు. ఉదయంతో ఎవడి ముఖం చూడలేడు అనమాట. నేను ప్రవర్తించుకున్నాను ఏందో. సంఘంలో కూడా పరువు లేదు, మర్యాద లేదు, ఏం లేదు. మరి ఆధ్యాత్మికంగా నువ్వు ఎవ్రీడే ఒక మెట్టు ఎక్కుతూ ఉన్నావు. జీవితం చివరికి వచ్చేసరికి మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుడిని చేరుకునేదానికి ఒక మార్గాన్ని ఎన్నుకున్నావు. అది నిన్ను ఉన్నతికి తీసుకుని వెళ్తూ ఉంది. మళ్ళా ఈ కష్టాలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి లేదు. సో అందుకని మనందరం కూడా గుర్తించాల్సింది ఏంటి అంటే, ఆధ్యాత్మిక చింతన 5 రకాల రక్షణ మనకిస్తుంది. ఆర్థికమైన రక్షణ ఇస్తుంది, మానసికమైన రక్షణ ఇస్తుంది, తర్వాత ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా జీవుణ్ణి, మానవుణ్ణి రక్షిస్తుంది. అందుకని ఈ పద్ధతులన్నీ చెప్పారు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, గంధాన్ని మీ శరీరానికి పూసుకోండి. గంధం ఎప్పుడు పూసుకుంటాం? స్నానం చేసిన తర్వాత పూసుకుంటాం. ముందు పూసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు స్నానం ఏనం చేయరు, ఊరికే ఏదో పూసుకుంటుంటారు. అది వేరే. పాపం వాళ్ళకి నీళ్లు దొరకవు వాళ్ళు పుట్టిన ప్లేస్ లో. దాన్నే ఇక్కడ అనుసరిస్తారు. ఇక్కడ నీళ్ళకేం కరువు లేదు, గోదావరి ప్రమాణం. కానీ వాడు అట్లా చేశాడు కాబట్టి వీడు కూడా ఇక్కడ అట్లా చేస్తాడు. సో మంది అట్ట కాదు. మందేంటి అంటే ఒక అన్ని రకాలుగా కూడా ఒక పవిత్రమైనటువంటి జీవిత విధానాన్ని చూపించేటువంటిదే సనాతన ధర్మం. అన్ని రకాలుగా కూడా. సో అందువల్ల ఇక్కడ భగవంతుడు చెప్తూ ఉన్నాడు, మీరందరూ కూడా ప్రసాదాలు భుజించండి. భాష్యంలో ప్రభుపాదులు వారు చెప్తున్నారు, భగవంతుడు ఏంటి అంటే ప్రసాదాలు జంతువులకు కూడా పెట్టండి, గోవులకు కూడా పెట్టండి, జంతువులకు కూడా పెట్టండి. ప్రసాదం చాలా నిన్న కూడా మనం చర్చించుకున్నాం. ప్రసాదం కరుణావతారం, భగవంతుని యొక్క కరుణ. దాని పవర్ ఎవరికి తెలియదు, కానీ దాని పని అది చేస్తుంది అనమాట. చేస్తుంది. ప్రసాదం కరుణావతారం. జంతువులకు కూడా అంటే చైతన్య మహాప్రభు శివానంద సేన ఆయనతోటి ఒక కుక్క బెంగాల్ నుంచి అనుసరించుకుంటూ వస్తుంది అనమాట. తరిమేసినా వెళ్ళదు, వాళ్ళ వెనకాలే వస్తుంది. ఒకసారి నది దాటేటప్పుడు అక్కడ ఆ కుక్క పడవలో ఎక్కి దాటిన దానికి కూడా డబ్బులు కట్టమంటారు. అప్పుడు పెద్ద డిస్కషన్ జరుగుతుంది, కుక్క కూడా డబ్బులు కట్టమంటారు ఏంటి మీరని. సో చివరికి పూరికి కూడా వచ్చేస్తుంది ఆ కుక్క. అప్పుడు చైతన్య మహాప్రభుతోటి శివానంద సేన చెప్తాడు అనమాట, స్వామి ఈ కుక్క ఏంటో తెలియట్లేదు, చాలా ప్రత్యేకంగా ఉంది. అది మమ్మల్ని అనుసరించుకుంటూ సంకీర్తన అన్నిట్లో పాల్గొంటూ బెంగాల్ నుంచి పూరికి వచ్చింది అని చెప్తారు. అప్పుడు మహాప్రభు దాన్ని పిలుస్తారు. అది వస్తే దానికి మహాప్రసాదం ఇస్తారు. ఆ మహాప్రసాదాన్ని భుజించిన తర్వాత ఆ కుక్క అందరూ చూస్తుండగానే మోక్షం లభిస్తుంది, దానికి మోక్షం లభిస్తుంది. భగవత్ కృప అన్నటువంటిది కలిగింది అంటే ఎవరికైనా కానీ
ఎవరికైనా కానీ. గురువాయూరులో ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగు రోజు భగవంతుణ్ణి మీద ఎక్కించుకొని ఊరేగింపు చేసేది అన్నమాట. ఒకరోజు దానికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే వీళ్ళు ఏం చేశారు అంటే, జ్వరంగా ఉంది కదా అని చెప్పి ఇంకో ఏనుగు మీద ఎక్కించి భగవంతుడిని ఊరేగించారు. ఊరేగించడానికి ప్రయత్నం చేశారు. అది తాళ్ళు తెంపుకొని మందిరానికి వచ్చేసి ఆ ఏనుగు అడ్డంగా కూర్చొని స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేస్తే ఆ ఏనుగు మీద నుంచి దింపేసి మళ్ళా ఈయన ఏనుగు మీద ఎక్కించిన తర్వాత ఇది ప్రదక్షిణ చేసిందన్నమాట. ఇవన్నీ చూస్తే భగవంతుడు తత్వం, సత్యం అనేది 100% కనిపిస్తుంది కదా మనకు. అది జంతువుకి ఏం తెలుసు, మామూలుగా వేరే జంతువులకు తెలుసా, కానీ ఈ యొక్క ఏనుగు ప్రత్యేకంగా అది భగవంతుని కోప పొందినటువంటి ఏనుగు అన్నమాట. అంత పెద్ద ఏనుగు ఏకాదశికి ఉపవాసం ఉండేదంట. ఏనుగు మన జానడు పొట్టకే ఏకాదశి రోజు తట్టుకోలేము. అటువంటిది రోజుకి టన్ను తినేటువంటి ఏనుగు అది ఉపవాసం ఉండేదంట. ఒక వైకుంఠ ఏకాదశి పర్వదినాన అది మందిరంలోకి వచ్చి భగవంతునికి ఊరేగింపు అయిపోయిన తర్వాత భగవంతుని ముందు నిలబడుకొని తొండం పైకెత్తి పెద్దగా అరుస్తూ, ఆ అరవడం అదే హరినామమేమో మనకేం తెలుసు, పెద్దగా అరుస్తూ భగవంతుని దర్శిస్తూ భగవంతుడి ముందు శరీరాన్ని త్యజించింది ఆ ఏనుగు. అదంత భక్తితో శరీరాన్ని వదిలిపెట్టింది కాబట్టి దాని యొక్క ఆభరణాలు ఈ రోజుకి కూడా గురువాయూరులో భగవంతుడి పక్కన పెట్టారు ప్రదర్శన కోసం గర్భగృహంలో. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, భగవంతుని యొక్క కృప అన్నటువంటిది మనుషులకే కాదు, పుణ్యం చేసుకున్నటువంటి జంతువులకు కూడా భగవత్ కృప అన్నటువంటిది లభిస్తుంది. మరి పుణ్యం చేసుకున్నటువంటి జంతువులు యోగభ్రష్టత్వం అంటే భక్తి చేసుకుంటూ ఉంటారు, మధ్యలో ఏదో పొరపాటు చేసి అపరాధం చేసి భక్తిలో నుంచి డివియేట్ అవుతారు. అటువంటి వ్యక్తులు వాళ్ళు చేసుకున్నటువంటి తప్పిదానికి జంతువులుగా జన్మించాల్సి వస్తుంది. జంతువులుగా జన్మించినా గానీ ముందు జన్మలో సాధన చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటి అంటే ఆ యొక్క గుర్తు ఉంటుంది, ఆ భక్తి మార్గంలో అది గుర్తుంటుంది. భరత మహారాజు కూడా జింక్ అయిపోయాడు, కానీ జింక్ అయినా గానీ ఆయన ముందు జన్మలో చేసినటువంటి భక్తి వల్ల సామాన్యమైనటువంటి జింకగా లేడు ఆయన. సో అట్లాగే ఈ జంతువులు కూడా. సో భగవంతుడు ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారంటే, ప్రసాదం అన్నటువంటిది జంతువులకు కూడా ఇవ్వాలా అన్నటువంటిది భగవంతుని యొక్క ఆలోచన. మనం అందుకే ఏదైనా కానీ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే భగవంతునికి అర్పించిస్తాం. అర్పించకుండా ఇస్తే ఉపయోగం లేదు, అది కర్మకాండ అవుతుంది, కేవలం కర్మకాండ. ఇక్కడ మహాప్రభు నిదర్శనంగా చూపించారు. ఓ కుక్కను పిలిచి భగవంతుడు జగన్నాథుని యొక్క ప్రసాదం దానికి ఇవ్వడం వల్ల అది మోక్షాన్ని పొందింది అంటే మహాప్రభు చేతుల మీదుగా వచ్చింది, అది వేరే విషయం. సాక్షాత్తు భగవంతుడి చేతుల మీద. శ్రీపాద రామానుజాచార్యుల విషయంలో కూడా మనం ఏం చూసాం, ఆయన ఒక ఊరికి ప్రచారానికి వెళ్తూ వరదాచార్య అని ఒక బీద భిక్షు ఆయన ఇంటికి నేను పెద్ద కథ అది, ఆయన ఇంటికి వస్తానని చెప్పాను. ఆయన రోజు భిక్షాటం చేసుకొని ఏదో భగవద్గీత చదువుకొని భగవత్ నామం చేసుకొని జీవితం గడుపుతున్నాడు, భార్యాభర్తలు ఇద్దరు. ధనికులేం కాదు. సరే గురువుగారు వస్తారని ఆనందం, కానీ గురువుగారితో చాలా మంది శిష్యులు కూడా వస్తారు కదా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఆయన ఏంటి అంటే, రామానుజుల వారు వచ్చే రోజు రానే వచ్చింది, ఆయన భిక్షకి వెళ్ళాడు. ఆ రోజు ఏంటో విచిత్రం, భిక్ష ఎవరు పెట్టలేదు. భగవంతుడు ఇట్లాగే పరీక్షలు చేస్తాం. సరే రామానుజులు వచ్చేసరికి ఆయన ఇంట్లో లేడు, భార్య లక్ష్మీదేవి ఉందన్నమాట. లక్ష్మి రామానుజుల వారు రాగానే ఏదో ఆహ్వానించి కూర్చోబెట్టింది. మరి వంటగదిలోకి వెళ్తే ఏముంది, ఏం లేదు, అన్నీ ఖాళీ, పాత్రలన్నీ ఖాళీ. అప్పుడు ఆమె ఒకటి గుర్తొచ్చింది. ఆమె ఆ ఊర్లో ఒక ధనికుడు ఉండేవాడు,
వాడు ఆమె అందానికి మోహితుడై నాకు వశమైతే నీకేం కావాలన్నా ఇస్తాననేవాడు. ఆమె అతని ప్రపోజల్ని గడ్డిపోసలాగా తిరస్కరించేది. ఇప్పుడు అది గుర్తుకొచ్చి ఆమె ఆ ధనికుడి దగ్గరికి వెళ్ళింది, వెనకాల దొడ్డిదారు వెళ్ళి, మా గురువుగారు వచ్చారు, ఆయన్ని సేవించుకోవాలా, ఆయనతో పాటు శిష్యులు వచ్చారు, ఈ ప్రసాదానికి కావాల్సిన వస్తువులన్నీ పంపించండి, ఈరోజు రాత్రి మీ కోరిక తీరుస్తానని. అతను ఆనందపడిపోయి ఒక బండి నిండుకు సామాన్లు పంపించారు. వాటితోటి చక్కగా ప్రసాదాలు వండి రామాంజుల వారికి శిష్యులకి అందరికి పెట్టింది. ఈ లోపల భర్త గురుగారు వస్తాన్న రోజు కదా ఈరోజు అని చెప్పి ఇంకా ఎక్కువ ఇళ్ళకి తిరిగాడు. ఏ ఇంటికి పోయినా భిక్ష రాలేదు ఆయన. ఆయన నిరాశతో ఇంటికి వచ్చేసరికి, ఇంటి దగ్గరకు వచ్చేసరికి ప్రసాదాలు వాసన గమగమగమగా వస్తుంది. మంచి సాంబారు, రసము అన్నీ బ్రహ్మాండంగా, కూరలు. ఈయనకేం అర్థం కాలేదు. లోపలికి వచ్చేసరికి రామాంజుల వారు కూర్చొని శుభ్రంగా ప్రసాదం తింటున్నారు. ఈయన ఆయనకి నమస్కరించుకొని వంటగదిలోకి వెళ్ళాడు. వెళ్తే ఆ లక్ష్మీదేవి భర్త పాదాల మీద పడిపోయి ఏడుస్తూ, మీ అనుమతి లేకుండా ఒక తప్పిదం చేశాను. ఆ ధనికుడు అప్పుడప్పుడు ఇట్లాగా సందేశం పంపించేవాడు, నేను గడ్డిపోస్తో సమానంగా తిరస్కరించేదాన్ని. కానీ ఈరోజు గురువుగారిని సేవించుకునే దానికి వేరే మార్గం నాకు లభించలేదు, గోచరించలేదు. అందుకని ఇట్లాగ చేశాను అంటే, ఆయన ఎంత గొప్పడో ఆమెను పైకి లేపి, నువ్వు ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగిపోయావే. స్త్రీకి పాతివ్రత్యం అన్నటువంటిది ప్రాణంతో సమానము. గురువుగారిని సంతృప్తిపరచడానికి అటువంటి ప్రాణాన్ని కూడా త్యజించడానికి సిద్ధమైపోయావంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకెదిగావు. గురుర్యేవ పరం ధర్మం, గురుర్యేవ పరం కామం, గురుర్యేవ పరాత్పరం. అన్నిటికీ గురువుని సంతృప్తిపరచడం చాలా గొప్ప స్థితి. దానికోసం నీ పాతివ్రత్యాన్ని నువ్వు త్యాగం చేసావంటే నువ్వు చాలా గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నావు అని చెప్పి ఆ భార్యను తీసుకొని రామాంజుల వారి దగ్గరికి వెళ్ళి, నా భార్య చూడండి ఎంత త్యాగం చేసిందో గురువు గారు అని చెప్తాడు. రామానుజుల వారు ఆ దంపతులను చూసి చాలా ప్రసన్నం అయిపోయి ఆయన స్వహస్తాలతో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ప్రసాదం వడ్డిస్తాడు. రామానుజులు వడ్డించి వారు తిన్న తర్వాత ఆమె చెప్తుంది, గురువుగారు నేను ఇచ్చిన మాట ప్రకారం ఆ ధనికుడి దగ్గరికి వెళ్ళాలా? అప్పుడు రామానుజులు, ఏం పర్లేదమ్మా అని అక్కడ చక్కెర పొంగులో ఏదో స్వీట్ ప్రసాదం ఉంటుంది, ఆ చేత్తో తీసి ఆమె చేతిలో పెట్టి, నువ్వు ఆ ధనికుడిని కలిసిన తక్షణమే ఈ ప్రసాదం ఇవ్వాలి. భర్త అంటాడు, నేను కూడా తోడొస్తాను, బయట ఉంటాను. ఆమె వెళ్ళంగానే వాడి ముఖం 1000 క్యాండిల్ బల్బులాగా వెలిగిపోద్ది. అబ్బా వచ్చేసింది ఆమె, మా గురువు గారు ఈ ప్రసాదం ఇమ్మన్నారని చెప్పి ఇస్తుంది. ఆ ప్రసాదం నోట్లో వేసుకుంటాడు. ఆ నోట్లో వేసుకొని దాన్ని స్వీకరించిన తక్షణమే తనలో ఎటువంటి పరివర్తన వస్తుంది అంటే ఈమె కాళ్ళ మీద పడిపోతాడు. దమయంతిని ఒక వేటగాడు స్పృశించిన తక్షణమే మాడి మసై భస్మమైపోతాడు. అది నాకు జరగబోయేటువంటిది. మీ గురువు గారు ఇచ్చిన ప్రసాదం నాలో పరివర్తన తీసుకొని వచ్చింది, నన్ను కాపాడింది. అమ్మ నువ్వు నా తల్లివి, నన్ను క్షమించు. నువ్వు నా తల్లివి, నన్ను క్షమించు. ఇది ప్రసాదం యొక్క పవర్. ప్రసాదం యొక్క పవర్, శక్తి అది. అందుకనే అన్యమతస్థులు వేరే వాళ్ళు మనం ప్రసాదం ఇస్తే తీసుకోరు. నేను ఈ రథయాత్రలో అంతా గమనించాను. ప్రసాదం ఇస్తుంటే వాళ్ళు అన్నారు. మనకు ప్రసాదం పవర్ తెలియకపోయినా వాళ్ళకి తెలుసు, అందుకనే తీసుకోరు. మళ్ళీ తీసుకుంటే మళ్ళీ గుళ్ళోకి వచ్చేస్తారని భయం. అని తీసుకుంటే మళ్ళీ గుళ్ళోకి వచ్చేస్తారని భయం, అందుకని తీసుకోరు. అందుకనే వాళ్ళకి ఆ మత మార్పిడి చేసేటప్పుడే ప్రతిజ్ఞ చేపిస్తారు, నువ్వు ప్రసాదాలు స్వీకరించకూడదు అని. ఆ మతం ఇచ్చేవాడికి కూడా తెలుసు ఆ పవర్ ఏంటో. నేను మన రథయాత్రలో చూశాను, ఇవ్వబోతుంటే చాలా మంది అని చెప్పి, అది వాళ్ళు ఎప్పుడైతే తిరస్కరిస్తున్నారో అర్థమైపోతుంది వాళ్ళు వేరే అని. కానీ ఒకప్పుడు వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రసాదాలు తిన్నోళ్లే. సో ప్రసాదం కరుణ అవతారం. అది కూడా భగవంతునికి మనం ఏంటి అంటే, మనలో ఏ రకమైనటువంటి
వికార భావన లేకుండా పవిత్రంగా బ్రాహ్మణుడు ప్రసాదాన్ని అర్పించాలి భగవంతుని. ఎందుకని వికార భావం లేకుండా భగవంతునికి అర్పించాలా అంటే, మీకెవరైనా మీకు వడ్డిచ్చేటప్పుడు ఏళ్ళతో ఇటు తీసుకొని అటు నాకేసుకొని మీకు పెడతాడు, మీరు స్వీకరిస్తారా చెప్పండి? స్వీకరిస్తారా చెప్పండి? మీరు మనసులో అబ్బా ఈరోజు గారెలు చేశారా నైవేద్యానికి అనుకుంటా భగవంతుడికి పెడితే, అంటే మీరు ఇట్లా చేతితో తీసుకొని నాకి మీకు ఎవరన్నా పెడితే ఎట్టో మీరు మనసులో దాన్ని లొట్టలేసుకుంటూ భగవంతునికి అర్పిస్తే అట్టే. అంటే మీరు ఆల్రెడీ మానసికంగా దాన్ని తినేశారు. తినేసింది భగవంతుడు పెడితే స్వీకరిస్తాడా? అది ఎట్ట ప్రసాదం అవుతుంది? అందుకని మనం పెట్టే వ్యక్తులు ఏంటి అంటే, వంట చేసే వాళ్ళైనా కానీ భగవంతునికి పెట్టే వాళ్ళైనా కానీ ఆ యొక్క చైతన్యం ఎట్టుండాలంటే చాలా ప్యూర్గా ఉండాలి. ఇది నా స్వామి కోసం నేను చేస్తున్నాను, నా స్వామి కోసం నేను చేస్తున్నాను. ఆయన దీన్ని చాలా పవిత్రంగా ఆయనకు అర్పించాలా, అప్పుడే ఆయన స్వీకరిస్తాడు, అప్పుడే అది ప్రసాదం అవుతుంది, అప్పుడే అది ప్రసాదం అవుతుంది. మొన్న బెంగళూరులో రథయాత్రలో నేను పాల్గొన్నప్పుడు ఒక ప్రభు మంచి అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఏంటి అంటే, మీరు ప్రభువులు ప్రసాదాలు పంచేటువంటిది భక్తులుగా ఉండేవాళ్ళు మీరు ఎగబడద్దు, దానికోసం కొత్త వాళ్ళు తీసుకోనండి. మనం రోజు ప్రసాదమే తింటాము, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎందువల్లంటే ఆ ప్రసాదాలు ఇసిరేస్తుంటే భక్తులు వస్తున్నారు, భక్తులు వచ్చి లాక్కుంటా ఉన్నారు, కొత్త వాళ్ళకి అవకాశం లేకుండా వాళ్ళని తోసేస్తా ఉన్నారు. అప్పుడు చెప్పారు, మనం రోజు తినేది ప్రసాదమే, వాళ్ళకి అవకాశం ఏంటి కొత్త వాళ్ళకి. నాకు కూడా ఆ రథం మీద నుంచి నేను ముందు నడుస్తూ ఉంటే సంచులో పండ్లు అవన్నీ పంచమని చెప్పి పంపించారు. ఆ పంచమని పంపించేటప్పుడు కూడా ప్రభుజీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇవ్వండి, కొత్తగా వచ్చే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి నాకు చెప్పి మరి వాళ్ళు ఆ సంచులు ఇస్తా ఉన్నారు, నేను ఆ పండ్లు పంచుతా ఉన్నాను. అంటే మనం ఆ కొత్తగా వచ్చేటువంటి వారిని ఆ ప్రసాదం ద్వారా, నామం ద్వారా ఏదో ఒక రకంగా ఆకర్షించాలి. ఇక్కడ చూడండి, భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, మీరు ప్రసాదాలు భుజించండి, జంతువులకు కూడా ప్రసాదాలు ఇవ్వండి. ప్రసాదం అంత శక్తివంతమైంది, అంత శక్తివంతమైంది. సో మనం ఎప్పుడు కూడా మూడు ఎట్లా ఉండాలంటే, అందరికీ పంచి తర్వాత తీసుకోవాలా, మనం మొదట కాదు. మేము మాయాపూర్ ఫస్ట్ పరిక్రమకి వెళ్ళినప్పుడు మాతో ఒక భక్తుడు వచ్చాడు అనమాట. అతను ప్రసాదం టైంలో కనిపించేవాడు కాదు. తీరా చూస్తే మాయాపూర్లో ప్రభుపాదుల వారి శిష్యులకని మొదట్లో ప్రత్యేకంగా ఉంటుంది అనమాట లైన్. పోయి దాంట్లో కూర్చునేసేవాడు. ఈ న్యూ భక్త నేను ఒకరోజు చూశాను, రెండో రోజు ఏంటి మరి నువ్వు అంత వేగంగా వెళ్ళిపోయి ఆ ప్రభుపాదుల వారు శిష్యులు కూర్చునేటువంటి లైన్లో కూర్చున్నావు ఏంటి అంటే, ప్రభు లేట్కి వెళ్తే ఐటమ్స్ అన్నీ అయిపోతాయి, అది వాళ్ళతో కూర్చుంటే ప్రత్యేకమైన ఐటమ్స్ కూడా వస్తాయి. కానీ అసలు వైష్ణవుడు ఏంటి, వైష్ణవుడు ఏంటి, వైష్ణవుడి యొక్క లక్షణం ఏంటి? పరదుఃఖ దుఃఖి. పరాశర భట్టర్ దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళి వైష్ణవుని యొక్క నిర్వచనం కొంచెం చెప్తారా అని అడుగుతారు. వైష్ణవుడి యొక్క నిర్వచనం చెప్తారా అని అడుగుతారు. అప్పుడు ఆయన వైష్ణవుడి యొక్క నిర్వచనం నేను కాదు, తిరుమల కొండ మీద అనంత ఆళ్వార్ అని ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకో వైష్ణవుడి యొక్క నిర్వచనం ఏంటి అని చెప్తాడు. అంటే ఆయన అక్కడికి వెళ్ళి పరాశర భట్టర్ నన్ను పంపించాడండి శ్రీరంగం నుంచి, వైష్ణవుడి యొక్క నిర్వచనం మీ దగ్గర తెలుసుకోమని చెప్పి అని చెప్తాడు. అప్పుడు ఆయన సరేలే అని చెప్పండి. 6 నెలలు అయిపోద్ది. 6 నెలలు అయిపోతే ఈయన మాట్లాడు. ఒకరోజు ఏదో పండగ జరుగుతూ ఉంటుంది, ఆ పండగకి భక్తులందరూ వస్తారు, సత్సంగం అంతా అవుతుంది, ప్రసాదాలు వితరణ. ఈయన నేను ఇందాక చెప్పాను కదా మాయాపూర్లో మొదటి పంక్తిలో పోయి కూర్చున్నాడని, ఆ టైప్లో పోయి ఈయన మొదటి పంక్తిలో కూర్చోపోతే అనంత ఆళ్వార్ అంటారు, లేచి అందరికీ వడ్డించి తర్వాత కూర్చో అంటారు. అందరికీ వడ్డించి తర్వాత కూర్చో అంటాడు. అందరికీ వడ్డించిన తర్వాత రెండో పంక్తిలో కూర్చోబోతాడు, మళ్ళా లేచి అందరికీ వడ్డించి తర్వాత కూర్చో అంటాడు. ఇట్లా 3-4 రౌండ్లు అయిన తర్వాత లాస్ట్లో ఇంకెవరు ఉన్నారు, అప్పుడు ఇప్పుడు భుజించు అంటాడు. ఈయన పోయి ప్రసాదం తీసుకున్నాడు. ఇట్లా 6 నెలల కిందట ఏదో అడిగావు కదా,
వైష్ణవుడి యొక్క నిర్వచనం అడిగాను. అప్పుడు అనంతాల్ వారు చెప్తారు, కొంగ లాంటివాడు, కోడి లాంటివాడు, ఉప్పు లాంటివాడు, నీలాంటివాడు. కొంగ లాంటివాడు, కోడి లాంటివాడు, ఉప్పు లాంటివాడు, నీలాంటివాడు. వైష్ణవుడి నిర్వచనం చెప్పమంటే కొంగ, కోడి, ఉప్పు నువ్వు అంటున్నాడు. ఇదేంది రాదు ఆయన? ఇంకా మళ్ళా ఎదురు ప్రశ్నలు వేసేది లేదు కదా అప్పట్లో గురువు గారి దగ్గర. సరే గురువుగారు, వైష్ణవుడు అంటే నిర్వచనం కొంగ, కోడి, ఉప్పు, నేనా, నమస్కారం అని ప్రణామం చేసుకొని శ్రీరంగానికి బయలుదేరేస్తాడు. వచ్చిన పని అయిపోయింది కదా. పరాశర భట్ట దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసి, ఏమోయ్ సమాధానం లభించిందా నీకు? లభించింది గురువు గారు. కొంగ, కోడి, ఉప్పు, నేను అంటా అని మొత్తం సంఘటన వివరిస్తాడు. ఏమన్నా అర్థమైందంటో అంటే ఏం లేదు గురువు గారు. అప్పుడు పరాశర భట్టుడు పరిధిస్తాడు. కొంగ అంటే అది పొలంలో ఉంటుంది. చిన్న చిన్న చేపలు వస్తే అట్లా జపం చేసుకున్నట్టు ఒంటికాల మీద నిలబడుకున్నట్టు, అందుకని అంటారు కొంగ జపం అని. ఆ పెద్ద చేప వచ్చినప్పుడు టక్కన దాన్ని పట్టుకొని విందు చేసుకుంటుంది. వైష్ణవుడు కూడా ప్రాపంచికమైన చిల్లర వ్యవహారాల్లో అతను తనని తాను సమయాన్ని వ్యర్థం చేసుకోడు. కొంగ పెద్ద చేప వస్తే పట్టుకుంది, పరతత్వాన్ని పెద్ద చేపతో పోలుస్తాడు. ఆ పరతత్వం కోసం వైష్ణవుడు తప్పిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. పెద్ద చేపను పరతత్వంతో పోలుస్తాడు. ఆ పరతత్వ సంబంధమైనటువంటి విషయాల కోసం తప్పిస్తాడు, కానీ ఈ చిల్లర చేపలు చిల్లర విషయాల కోసం వెళ్ళడు. ఇప్పుడు ఎవరైనా భక్తి మార్గంలోకి వచ్చి ఇంకా వాళ్ళ కథ ఏంటి, వీళ్ళ కథ ఏంటి, ఇవన్నీ వినాలా, అవి ఇవి అనుకుంటే నువ్వు చిల్లర విషయాల కోసం వచ్చావు, భక్తి కోసం రాలేదు. భక్తి కోసం రాలేదు. భక్తి కోసం వచ్చినాడు ఈ చిల్లర విషయాలు అది విని వాటిని చర్చించి సమయాన్ని వృధా చేసుకోడు. అసలు భక్తుడు సమయం యొక్క విలువ తెలిసినటువంటి వాడు. సమయం మళ్ళా పోతే మళ్ళా రాదు. ఈ చిల్లర విషయాల కోసం సమయాన్ని వృధా చేయడు. సో కొంగ లాంటి వాడు. కోడి చెత్తంతా ఉంటుంది, అదే చేస్తుందంటే కాళ్ళతో చిమ్మేస్తుంది అంతా, దాంట్లోనే గింజలు ఎత్తుక్కుంటుంది, ఉపయోగపడేది ఎత్తుకుంటుంది. సో భక్తుడు కూడా ప్రాపంచిక ప్రపంచంలో ఎక్కువ ఉండే చెత్తే, కానీ ఆ చెత్తనంతా చల్లేసి దాంట్లో నుంచి మాధుర్యాన్ని ఎత్తుక్కునేదానికి ప్రయత్నం, అంటే మంచిని ఎత్తుక్కునేదానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని కోడితో పోల్చి మనం కూడా ఏంటి అంటే ఈ ప్రపంచంలో అంతా కూడా మనకు ఎక్కువ శాతం చెడే ఉంటుంది, కానీ భక్తుడు ఏంటి అంటే ఆ మంచి కోసం వెతకాల, మంచి కోసం వెతకాలి. అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, భక్తుడు అంటే తేనెటీగ లాంటివాడు. తేనెటీగ మకరందం కోసమే వెళ్తుంది, మామూలు ఈగ అన్ని దగ్గరికి వెళ్తుంది. సో మనం కూడా ఏంటి అంటే భక్తిలో ఒక మెట్టు ఎదిగేటువంటిది ఏంటి అనేది ఎత్తుకోవాలా. దానికే కదా వచ్చాం, అసలు ఇంక దేనికైనా వచ్చామా? దానికే వచ్చాం. దానికి వచ్చినప్పుడు దానికోసం వెతకాల. భక్తిలో నేను ఒక మెట్టు ఎతకడానికి ఏంటి దానికోసం వెతకాలి. తర్వాత ఉప్పు లాంటి వాడు. ఎంత విలువైన వంటకంలో అయినా కానీ, పన్నీర్ సబ్జీ ఎంతైనా కానీ, దాంట్లో మనం కేజీ పన్నీర్ సబ్జీలో 1 స్పూన్ వేస్తామేమో, 1/2 స్పూన్ వేస్తామేమో ఉప్పు. ఆ 1/2 స్పూన్ విలువ ఎంత ఉంటుంది? 10 పైసలు కూడా చేయదు. అదే పన్నీర్ సబ్జీ కేజీ అది 200 రూపాయలు 300 ఏమో తెలియదు నాకు. కానీ ఈ ఉప్పు వేయకపోతే ఆ రుచి ఉండదు. ఆ ఉప్పు దాంట్లో ఏంటనే దాని రూపం కరిగిపోతుంది. భక్తుడు కూడా తన యొక్క స్థాయిని తగ్గించుకొని ఇతరులకు రుచినిస్తాడు, ఇతరులకు ఆనందం ఇస్తాడు. ఇది భక్తుడు. ఉప్పు ఎట్లాగా తన రూపాన్ని కరిగిచ్చేసుకొని అది రుచినిస్తుంది, తన స్థాయి స్థితి అన్నిటినీ కూడా పోగొట్టుకొని ఇతరులకు ఆనందం ఇవ్వాలి.
దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన ఏంటి, పరమ పవిత్రమైనటువంటి ఆచార్యుడు, భగవత్ లీలల్ని నిత్యం చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి, బృందావనంలో ఉన్నాడు. ఎవరైనా కానీ బృందావనం, భగవంతుడు చెప్పాడు తద్ధామం బృందావనం, నా యొక్క స్వధామం బృందావనం. భగవంతుడు ఈ రోజుకి కూడా బృందావనంలో ఉన్నాడు. బృందావనాన్ని ఏ రోజు కృష్ణుడు వదిలిపెట్టలేదు. అటువంటి దివ్యధామంలో ఆ నిత్య లీలల్లో ప్రభుపాదుల వారు ఉన్నారు. కానీ గురువాజ్ఞ శిరస వహించాలని చెప్పి అతి నీచమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాడు. న్యూయార్క్ లో ఒకరోజు ఉపన్యాసం ఇస్తూ జనక మహారాజు కథ చెప్పాడు. జనక మహారాజు నరకాల పక్క నుంచి వెళ్తూ ఉంటే ఆయన యొక్క మీద సోకిన గాలి నరకవాసుల మీద సోకడం వల్ల వాళ్ళకి ఉపశమనం కలిగింది. అప్పుడు ఒక శిష్యుడు ప్రవచనం తర్వాత, ప్రభుపాద్ మీకేమైనా ఆలోచన ఉందా నరకంలో ప్రచారం చేసేది అన్నారు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, నేను ఆల్రెడీ నరకంలోనే ప్రచారం చేస్తున్నాను అన్నారు. అదేంటది అన్నారు. న్యూయార్క్కి నరకానికి ఏం తేడా లేదు, న్యూయార్క్కి నరకానికి ఏం తేడా లేదు అని. నేను ఆల్రెడీ నరకంలోనే ప్రచారం చేస్తూ ఉన్నాను. ఆయన అంత పవిత్రమైనటువంటి ఆచార్యులు, ఆయన అన్నిటి నేను గొప్పోడిని, నేను పవిత్రుణ్ణి ఏం లెక్క చేయలేదు. ఇతరులకు ఆనందం ఇవ్వడం కోసం ప్రభుపాదుల వారు మందిరం శుభ్రం ఆయనే చేశారు. ఒక్కరే కదా, వన్ మ్యాన్. వంట ఆయనే వండారు, హారతి ఆయనే ఇచ్చారు, అలంకరణ ఆయనే చేశారు భగవంతుడికి. వీళ్ళందరూ ఉపన్యాసం ఆయనే ఇచ్చారు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత ప్రసాదాలు ఆయనే వడ్డించారు. కొంతమంది ఆ ఫారినర్స్ అప్పట్లో బబుల్ గమ్ నవడడం పెద్ద గొప్ప అన్నమాట. మేము చిన్నప్పుడు కూడా బబుల్ గమ్ వేసుకొని నవ్వులుతూ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఆ బబుల్ గమ్ ఏం చేసేవాళ్ళు తెలుసా, ప్రసాదం ప్రభుపాదులు వారు వడ్డిస్తే అది తీసి ఆ ప్లేట్లో పెట్టేవాళ్ళు. వాళ్ళు నవిలిదే ఆ గబ్బు నోరు అవన్నీ ఆయన స్వహస్తాలతో కడిగారు. ఈరోజు మనకు ఏదన్నా రిసెప్షన్లో ఉండే సర్వీస్ కావాలా, ఏదన్నా తక్కువ సర్వీస్ అంటే అమ్మా మాకేంటి తక్కువ సర్వీస్ ఇచ్చారు, వాళ్ళకేమో పెద్ద సర్వీస్ ఇచ్చారు. అరే నేర్చుకో, అసలు తక్కువేంటి చిన్నదేంటి పెద్దదేంటి భగవత్ సేవలో. ఏదైనా ప్రభుపాదులు వారు చెప్పారు, ప్రవచనం ఇచ్చే వ్యక్తి, టెంపుల్లో జాడు అంటే శుభ్రపరిచేటువంటి వ్యక్తి, ఇద్దరు సిన్సియర్గా ఉంటే ఇద్దరికి మోక్షం వస్తుంది. కేవలం ప్రవచనం ఇచ్చే ఆయనకే మోక్షం వస్తుంది, చీపురు జిమ్మే ఆయనకి రాదు అనేం లేదు. నీ భావన అంతే. ప్రభుపాదులు వారు ఇవన్నీ చేశారు. ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేస్తూ ఉంటే కృష్ణుడు వచ్చి నాకు సేవ అడిగాడు. స్వామి నేను రాజసూయ యజ్ఞం చేసేదే మిమ్మల్ని యజ్ఞ పురుషుడిగా ప్రపంచానికి తెలియపరచాలని నేను రాజసూయ యజ్ఞం చేస్తున్నాను, మీరు సేవ అడుగుతారేంటి, నేనేమి ఇవ్వలేను మీకు, మీరే తీసుకోండి అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, వచ్చిన అతిథుల యొక్క పాదాలు కడిగేటువంటి సేవ, వాళ్ళు భుజించిన తర్వాత ఆ ఎంగిలి ఇస్తరాకులు పడేసేటువంటి సేవ, ఈ రెండు సేవలు నాకు కావాలి. ప్రభుపాదుల వారు అంత పవిత్ర భక్తుడు. ఆయన వాళ్ళ బబుల్ గమ్లు అవన్నీ ఆ ప్లేట్లో వేస్తే మళ్ళీ ఆ ప్లేట్లన్నీ కూడా ఆయన స్వాస్థాలతో శుభ్రపరిచేటువంటి వాడు. అంటే ఉప్పు తన యొక్క రూపాన్ని కరిగించుకొని ఇతరులకు రుచిని ఇస్తుంది. భక్తుడు అంటే అట్లాగా ప్రభుపాదుల వారు ఆయన 100% అటువంటి నిదర్శన, 100% నిదర్శన. అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువు అతి సామాన్యమైన మెయినియల్ సర్వీసెస్, చిన్నవన్న సర్వీసులు అన్నీ చేసేవాడు. ఆయన కరిగిపోయి ఎదుటి వారికి ఆనందం ఇవ్వడానికి ఆయన స్థితిని కోల్పోయేవాడు. ప్రభుపాదుల వారు ఆయన స్థితిని కోల్పోయేవారు. ఆయన చూసి మనం నేర్చుకోవాలా, ఆయన చూసి నేర్చుకోవాలి. అసలు ఏదో ఒక రకంగా నేను పెద్దోడు చిన్నోడు. అందుకనే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఏంటి అంటే ప్రణామం ఇక్కడ చేయకూడదు. ప్రణామం ఎక్కడ చేయాలంటే ధ్వజస్తంభం దగ్గర చేయాలి. ఎందుకు ధ్వజస్తంభం దగ్గర చేయాలా అంటే దానికి ఒక సిద్ధాంతం చెప్తారు వాళ్ళు. నేను బయట రాజు అయి ఉండొచ్చు, చక్రవర్తి అయి ఉండొచ్చు, నేను పెద్ద వ్యాపారస్తుడు అయి ఉండొచ్చు, అది అయి ఉండొచ్చు, ఇదే అయి ఉండొచ్చు, కానీ ఆ ధ్వజస్తంభం దగ్గర ప్రణామం చేస్తున్నానంటే
నేను అక్కడ నావన్నీ వదిలేసి ఒక దాసుడిగా నేను లోపలికి ప్రవేశిస్తున్నాను. నేను బయట చక్రవర్తిని అయి ఉండొచ్చు, భగవంతుడి ముందు నేను దాసుని. భగవంతుడి ముందు నేను దాసుని. సో ప్రభుపాదుల వారు అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక నిజమైనటువంటి వైష్ణవుడిగా ఆయన స్థితిని అన్నిటినీ వదిలేసి ఒక సామాన్యుడిలాగా వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా ఆయన సేవ చేశారు. ఉప్పు తన రూపాన్ని కూడా కరిగించుకొని ఎదురులో వాళ్ళకి రుచిస్తుంది, వైష్ణవుడు కూడా అట్ట ఉండాలా అన్నటువంటిది అనంతాళ్ వారి యొక్క సందేశం. ఒక కొంగ లాంటి వాడు, కోడి లాంటి వాడు, ఉప్పు లాంటి వాడు. ఇవన్నీ కరెక్టే స్వామి, నీలాంటి వాడు అన్నాడు, నేనేం వైష్ణవున్నయ్యా? నీలాంటి వాడు. అప్పుడు పరాశర భట్టర్ చెప్పాడు, నువ్వు ప్రసాదానికి కూర్చుంటే ప్రతిసారి లేపేసి సేవ చేసి తర్వాత కూర్చోమన్నప్పుడు ఏ రకమైన వికార భావన లేకుండా నువ్వు ఆనందంగా లేచి అందరికీ వడ్డించి తర్వాత కూర్చున్నావు. ఇది భక్తుని యొక్క లక్షణము. భక్తుని యొక్క లక్షణం ఇది. నేను మందిరంలో చేరినప్పుడు, అంటే ఇది గొప్ప కాని కాదు, చెప్తున్నాం మేము, ప్రసాదం సర్వీస్ సేవ ప్రతి పండక్కి ప్రతి దీనికి తీసుకునేవాళ్ళం. అన్నీ చేసి లాస్ట్లో ప్రసాదం అందరు భక్తులకి సర్వీస్ చేసి లాస్ట్లో తింటే ఆ తృప్తి దేంట్లో ఉండేది కాదు. ఎంతో ఆనందం, ఎంతో ఆనందం. ఈవెన్ జన్మాష్టమి రోజు కూడా రోజంతా సర్వీస్లు అయినా కానీ లాస్ట్లో అందరికీ ప్రసాదాలు వడ్డించి అప్పుడు మేము తీసుకొని ఏమైనా రెస్ట్ తీసుకున్నాం. దాంట్లో ఉంటే ఆనందం. సో అందువల్ల మనం వైష్ణవులము అవ్వాలా అని చెప్పి అనుకున్నప్పుడు ఆ వైష్ణవుల యొక్క లక్షణాలు ఏంటి, ఎటువంటి లక్షణాలు వైష్ణవులు కలిగి ఉంటారు, ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ లక్షణాలు నాలో ఎప్పుడు వస్తాయా అని మనం తప్పించాలా. ఆ వైష్ణవ లక్షణాలు రానంత వరకు కూడా భగవంతుని యొక్క దృష్టి మన మీద పడదు. భగవంతుని దృష్టి మన మీద పడదు. భగవంతుని దృష్టి మన మీద పడాలా, పడినప్పుడే అనుగ్రహం. అది పడాలా అంటే మనలో ఉన్న ఉత్తమ లక్షణాలు. మీరు అహోబిళం వెళ్తే అక్కడ ప్రహ్లాద గురుకులం అని చెప్పి కొండ మీద ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ రాళ్ళ మీద కూడా అక్షరాలు రాసినట్టుగా ఏదో ఉంటాయి అన్నమాట. అక్కడ ప్రహ్లాద గురుకులం అంటది. అక్కడ నరసింహ భగవానుడు యోగముద్రలో కూర్చున్న విగ్రహం ఉంటుంది. అక్కడ చరిత్రకారులు ఏం చెప్తారు అంటే, ప్రహ్లాదుని యొక్క ముద్దు ముద్దు చేష్టలు సాక్షాత్తు స్వామి వైకుంఠంలో నిలవలేకపోయాడంట. ఆయన వచ్చేసి అక్కడ కూర్చొని ఆ ప్రహ్లాదుని యొక్క ముద్దు ముద్దు చేష్టలను తిలకిస్తూ ఉండేవాడంట భగవంతుడు స్వయంగా. అంటే భక్తుని యొక్క ఉత్తమ లక్షణాలు ఎట్లుంటాయంటే ఆ భగవంతుని యొక్క దృష్టిని ఆకర్షించేటువంటి స్థాయికి వెళ్ళాల మన యొక్క ప్రవర్తనలు. భగవంతుడి దృష్టిని ఆకర్షించే స్థాయికి వెళ్ళాలి మనం చేసే ప్రతి పని కూడా. సో అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తూ ఉన్నారు, ప్రసాదాలు మీరు భుజించండి, తర్వాత జంతువులకు కూడా పెట్టండి, తర్వాత బ్రాహ్మణులకు ప్రదక్షిణ చేయండి, యజ్ఞం చేసిన వాళ్లకు ప్రదక్షిణ చేయండి, గిరిరాజ్ గోవర్ధనానికి ప్రదక్షిణ చేయండి. అంటే ఈ ప్రదక్షిణ చేయడం అనేది కూడా మనం కవర్ చేయాలి. అదేంటి అంటే తపస్య. భక్తిలో తపస్య చేయకుండా నువ్వు ఏది సాధించలేవు. తపస్య చేస్తేనే భగవంతుని దృష్టి ఆకర్షింపబడుతుంది. సనాతన గోస్వామి ఈరోజు ఆయన జన్మదినమా, తిరోభావ దినం. ఆయన గిరి గోవర్ధన పర్వతం చుట్టూ నిండు నూరేళ్ళు వచ్చినా తిరుగుతా ఉన్నారు. భగవంతుడు తట్టుకోలేకపోయాడు. వెళ్ళి ఒక గోపాలన రూపంలో, ఏమయ్యా నువ్వు చేసిన తపస్సు చాలయ్యా, ఇంకా ప్రదక్షిణ చేయాల్సిన అవసరం లేదయ్యా. అప్పుడు సనాతన గోస్వామి చెప్తున్నాడు, ఏమయ్యా
నేనేదో జీవితకాలం చేయాలని చెప్పి అనుకున్నాను, నువ్వేదో మాయోడు ఉన్నట్టున్నావు, నాకు మాయ కల్పించి ఈ తపస్సు నుంచి నన్ను విరమింపజేయాలనుకుంటున్నావు. నేను ఆపను, నేను చేస్తాను. ఆయన కమిట్మెంట్కి భగవంతుడు ప్రసన్నమైపోయి ఒక బండ మీద నిలబడుకొని మురళిని వాయిస్తూ ఉంటే ఆ మురళి వాయిద్యానికి ఆ బండ కరిగిపోయి భగవంతుని యొక్క పాదాలు, ఆయన పాదాల దగ్గర కూర్చున్నటువంటి ఒక గోవు దూడ, దాని గిట్టల యొక్క గుర్తులు ఆ యొక్క బండ మీద వచ్చేసాయంట. భగవంతుడు ఆ రాయి తీసుకెళ్లి, ఆయన పాద గుర్తులు ఉన్నటువంటి రాయి తీసుకెళ్లి సనాతన గోస్వామికి ఇచ్చి, ఇది నా పాదముద్రికలు, దీన్ని 3 సార్లు ప్రదక్షిణ చేస్తే నువ్వు గిరి గోవర్ధనాన్ని ప్రదక్షిణ చేసిన దాంతో సమానం అవుతుంది, ఇంకా చేయాల్సిన అవసరం లేదు, ఆపేయని చెప్పు. రాధా దామోదర్ మందిరంకి వెళ్తే ఖచ్చితంగా ఆ రాధా దామోదర్ ఉన్నటువంటి మందిరానికి 3 సార్లు తిరగండి మీరు. ఒకవేళ గిరి గోవర్ధన పర్వతం ప్రదక్షిణ చేయలేకపోయినా కానీ ఆ రాధా దామోదర్ మందిరంలో 3 సార్లు మీరు ప్రదక్షిణ చేయడం వల్ల ఆ గిరి గోవర్ధన శిల, భగవంతుని యొక్క పాదముద్రికలు, ఆ గోవు దూడ యొక్క పాదముద్రికలు ఉన్నటువంటి రాయి అక్కడే ఉందన్నమాట. గిరి గోవర్ధనుడు అక్కడే ఉన్నాడు. సో సనాతన గోస్వామి చేసేటువంటి తపస్సుకి భగవంతుడు ముదమునొందాడు. చాలు, ఇంకా చాలు. హరిదాస్ ఠాకూర్ ఆయన అనారోగ్యంగా ఉన్నారని తెలిసి చైతన్య మహాప్రభు సిద్ధభక్తుల దగ్గరికి వచ్చారు. సిద్ధభక్తుల దగ్గరికి వస్తే చైతన్య మహాప్రభు అడిగారు, ఏంటి నీ అనారోగ్యం అన్నారు. నాకు కొంచెం దగ్గుగా ఉంది, జలుబుగా ఉంది, జ్వరంగా ఉంది, ఇవేం చెప్పలేదు ఆయన. నా అనారోగ్యం ఏంటి అంటే 3 లక్షల నామాలు ప్రతినిత్యం జపించాలని చెప్పి నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఈ శరీరం అనుమతించని దానివల్ల అది కష్టంగా ఉంది చేయడము, అదే నా అనారోగ్యం అని చెప్పి. అదే నా అనారోగ్యం. మహాప్రభు అన్నారు, నువ్వు జీవన్ముక్తుడివి, ఇంక ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. స్వామి, ఎందుకు నాకు ఆ శిక్ష విధించాలనుకుంటున్నారు? మరి జీవన్ముక్తుడైనా కానీ ఆ ముక్త స్థితిలో మిమ్మల్ని స్మరించుకుంటా ఉంటే అది అసలు మోక్షం ఎట్టవుతుందయ్యా? ముక్త స్థితిలో మిమ్మల్ని స్మరించుకుంటా ఉంటే అది ఎట్లా మోక్షం అవుతుంది? అటువంటి శిక్ష నాకు ఇవ్వద్దు, నన్ను ఆశీర్వదించండి, మీ నామం చక్కగా చేసుకునేటట్టు. మీ కమల పాదాలు నా శిరస్సుకు తగిలించండి, మీ ముఖార విందాన్ని తిలకిస్తూ నేను శరీరాన్ని వదిలిపెడతాను. మహాప్రభు ఆయన పాదాలు శిరస్సుకు తగిలించారు. ఆయన ముఖార విందాన్ని చూస్తూ హరిదాస్ ఠాకూర్ శరీరాన్ని త్యజించారు. ఆ హరిదాస్ ఠాకూర్ భక్తికి భగవంతుడు మెచ్చి హరిదాస్ ఠాకూర్ని తన 2 చేతులతో మోస్తూ పూరి పురవీధుల్లో నామ సంకీర్తన చేస్తూ తన్మయత్వంలో ఆయన్ని అంత్యక్రియలు చేశారు చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్. ఆయన శరీరాన్ని తన చేతులతో మోస్తూ నృత్యం చేస్తూ నామం చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామం చేస్తూ పురవీధుల్లో తిరుగుతూ ఆయన అంత్యక్రియలు, అంతిమ సంస్కారం చేశారు. ఎవరికన్నా ఆ భాగ్యం లభిస్తుందా? సాక్షాత్తు దేవదేవుడు కృష్ణ చైతన్యుడు ఆ పరమ భక్తుడిని తన చేతుల మీదుగా తీసుకొని ఆయన సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తూ తీసుకుని వెళ్ళారు ఆయన సమాధి చేయడానికి. ఎవరికి దొరుకుతుంది ఆ భాగ్యం? సో భగవంతుడు ఏంటి అంటే ఆ తీవ్రమైన తపస్సు చేస్తే దానికి ఆకర్షితుడవుతాడు. అందుకని ఇక్కడ గిరి గోవర్ధన పరిక్రమ చేయండి, తపస్సు చేయండి, తపస్సు చేయండి, తపస్సు చేయండి. తపస్సు చేస్తేనే ఆ తపస్సు అనేటువంటిది మనకి ఇష్టం లేని దాన్ని భగవంతుని సంతృప్తి కోసం చేసేదాన్ని తపస్సు అంటారు. మనకిష్టం ఉండదు కానీ భగవంతుని సంతృప్తి కోసం చేస్తున్నాం. అప్పుడేమవుతుంది అంటే అనాదిగా చేసినటువంటి పాపకృత్యాల యొక్క కర్మ ప్రభావం ప్రక్షాళన అవుతుంది. కడిగేసుకుంటున్నాం, దాన్ని కడుక్కుంటున్నాం. కడుక్కోండి. అది కడుక్కోకుండా ఈ దృష్టి మనం ఎంత సాధన చేసి ఆ యొక్క పాపాల యొక్క ప్రభావాన్ని ప్రక్షాళన చేసుకుంటామో అంత త్వరితగతిలో ఆ దేవదేవుని దర్శించగలుగుతాం. అంత త్వరితగతిలో ఆయన దర్శించాలంటే
ఇక్కడ ఇది పోవాలి, ఈ దృష్టి పోవాలా, ఈ దృష్టి పోవాలి. సో అందుకని ఈరోజు చాలా భగవంతుడు ఆయన స్వయంగా చెప్తూ ఉన్నారు, ప్రసాదాలు స్వీకరించాలా, బ్రాహ్మణులకు ప్రదక్షిణ చేయాలా, యజ్ఞం చేసిన వాళ్ళకి ప్రదక్షిణ చేయాలి, గిరిగోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేయాలి, ఈ తపస్సులన్నీ కూడా ఆచరించాలి. సో ఆ ప్రసాదాన్ని కూడా మనం భగవంతునికి ఏ రకంగా అర్పించాలా, చేసేవాళ్ళు కానీ భగవంతునికి నైవేద్యం పెట్టేవాళ్ళు కానీ ఒక పవిత్రమైన భావనతోటి ఇది దేవదేవుని కోసం చేస్తున్నాము అని చెప్పి ఒక పవిత్ర భావనతోటి. బృందావనంలో యశోదమ్మ, కృష్ణుడు యశోదమ్మ చేస్తే కూడా సరిగ్గా తీసుకునేవాడు కాదంట. ఆమెకు అప్పుడు అనిపించిందంట, పరమ పవిత్రమైనటువంటి శ్రీమతి రాధారాణి ఆమె వచ్చి వండితే నా కన్నయ్య స్వీకరిస్తాడేమో అని చెప్పి రాధారాణిని పిలిపించేదంట. పావన సరోవరం పక్కన ఒక వంటశాల ఉండేది. ఆ వంటశాలలో స్వయంగా శ్రీమతి రాధారాణి కృష్ణునికి వంటలు చేసి అర్పించేటువంటిదంట. ఈరోజు ఇక్కడ ఎవరైతే ప్రసాదాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ రాధారాణి యొక్క అనుగ్రహం, ఆమె చేసేటువంటి సేవ మనకు లభించింది. ఈరోజు ఆ దేవదేవునికి మనం అర్పించుకునేదానికి అనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి భావనతోటి ఆ యొక్క ప్రసాదాలని తయారు చేసి ఆ భగవంతునికి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టాలి. ప్రసాదం యొక్క శక్తి ఏంటి? ఎప్పుడైతే బృందావనంలో కృష్ణుడు ని దర్శించడానికి శివుడు వచ్చాడు. శివుడు వస్తే యశోదమ్మ వచ్చి చూసింది, ఏం కావాలని, భిక్ష కావాలా నేమో అనుకునింది. నీ కుమారుడి యొక్క దర్శనం కావాలంటే నిన్ను చూస్తే నాకే భయంగా ఉంది, వాడు జడుచుకుంటాడు, పోపో అని చెప్పి తలుపేసేసింది. మరి ఎందుకని? శివుడు ఎట్టున్నాడు? జటాజూటాలు, పాము, కపాలమాల, ఇవన్నీ ఉంది. నాకు భయంగా ఉంటే ఇంకా నా పిల్లోడికి చూపిస్తేటని తలుపేసేసింది. మరి భక్తుడికి అనుగ్రహం లభించలేదని కృష్ణుడు కుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఏం అర్థం కాలేదు. ఈయనేమో వెళ్ళిపోయాడు. ఆశేశ్వర మహాదేవ్ అక్కడ వెళ్ళిపోయి పక్కన ఉన్నటువంటి ఒక అరణ్యంలో కూర్చొని నాకు ఆ బాల ముకుందుని యొక్క దర్శనం కావాలని తపస్సు చేస్తా ఉన్నాడు. కృష్ణుడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు, ఆపట్లేదు. చుట్టుపక్కల ఉన్న గోపికలందరూ వచ్చారు. ఏంటి అని అంటే, ఇట్లాగెవరో ఒక బాబా వచ్చాడు, అన్నయ్యను చూపిమన్నాడు, నాకే భయంగా ఉన్నింది. అప్పుడు ఆ వృద్ధ గోపికలు చెప్పారు, ఏమనమ్మా, మీ కుమారుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు అని చెప్పి గర్గమని చెప్పాడు. ఆ వచ్చిన వాళ్ళు ఏ దేవతో అయి ఉండొచ్చు, వాళ్ళు అసంతృప్తి చెందిన దానికి ఏం ఏడుస్తున్నాడేమో, వారిని పిలిపించమ్మా అంటే 4 బృందాలుగా 4 దిక్కులు పంపిస్తే ఆ ఆశేశ్వర మహాదేవ్ శివుడు కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు ఆయన గుర్తించి పిలుచుకొని వచ్చారు. పిలుచుకొని రాగానే కృష్ణుడిని చూపించారు. ఈయన తన్మయత్వం చేయడాడు ఆ బాలముకుందుడిని చూసి. ఎప్పుడైతే కృష్ణుడి దర్శనం ఆయనకు లభించింది, ఆయన ఆనందపడ్డాడు. ఈయన ఏడుపు ఆపేశాడు. మళ్ళీ శివుడు ఏమంటున్నాడంటే, ఆ బాలముకుందుని యొక్క పాదాలు నా శిరస్సుకు తగిలించు అన్నాడు. యశోదమ్మ అంటుంది, ఆ మెళ్ళ పాముంది, తేలుంది, ఇవన్నీ ఉన్నాయి, ఏంటిది చూపించమన్నావు, చూపించాను. మళ్ళీ కృష్ణుడికి ఒక పెట్టి ఏడవడం మొదలుపెట్టి. అప్పుడు యశోదమ్మ గోపికలు చెప్పారు, ఆయన కోరిక తీర్చే, చూడు ఏదో కనెక్షన్ ఉంది వీళ్ళిద్దరికి, నువ్వేం కాదంటున్నావు, ఆయన ఏడుపు మొదలు పెడుతున్నాడు. పాదం తగిలిచ్చే. ఆ కమల పాదాలు ఆ శివుని శిరస్సుకి తగిలితే అప్పుడు యశోదమ్మ ఏమనింది, నీ ఉపస్థితం ఏంటో, నా కుమారుడు చాలా ఆనందంగా ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు బాబా, మా ఇంట్లోనే ఉండు, మేము నీ అన్నీ చూసుకుంటాం, మా ఇంట్లోనే ఉండు. అప్పుడు శివుడు 2 షరతులతో ఉంటానన్నాడు. ఏంటది? మీ పిల్లవాడికి స్నానం చేయించిన తర్వాత ఆ అభిషేక జలం నా మీద చల్లాల, అతనికి పెట్టిన ప్రసాదం, భోజనం ఏదైతే ఉందో ప్రసాదంగా నాకు ఇవ్వాల. ఈ 2 గాన మీరు చేస్తానంటే నేను ఉంటానన్నాడు. ఈ రోజు కూడా నందగ్రామంలో కృష్ణ బలరాములు ఉండేటువంటి మందిరానికి పక్కనే శివుడి యొక్క మందిరం ఉంటుంది.
ఇక్కడ నైవేద్యాలు, ఇక్కడ అభిషేకాలు జరిగినవి, తర్వాత అభిషేక జలం శివుడి మీదకి వెళ్తుంది, ప్రసాదం కూడా శివుడి మీదకి వెళ్తుంది. ఎప్పుడది యశోదమ్మతో అగ్రిమెంట్, అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది నందగ్రామంలో. పరమశివుడు కోరుకున్నాడు చరణామృతం కోసం, పరమశివుడు కోరుకున్నాడు ఆ భగవంతుని యొక్క ఉచ్చిష్ట ప్రసాదం కోసం. ఇది భగవంతుని యొక్క ప్రసాదం యొక్క శక్తి. సో గిరిగోవర్ధనానికి అర్పించినటువంటి ప్రసాదాన్ని అందరికీ పంచండి అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ అందరికీ పంచండి అని చెప్తున్నాడు. సో అందువల్ల ప్రసాదం కరుణావతారం, చాలా గొప్పది ప్రసాదం, సాక్షాత్తు భగవంతుడే. హరే కృష్ణ.